హైదరాబాద్ మహానగరం గుండె పగిలింది. నిన్నటి నుంచి దంచి కొడుతున్న భారీ వర్షాలకు భాగ్యనగరం బోరుమంది. హైదరాబాద్ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు వరద మహానగరాన్ని నిండా ముంచెత్తాయి. కుండపోత వర్షంతో గ్రేటర్ సిటీ కకావికలమైపోయింది. ఏది రోడ్డో ఏది చెరువో తెలుసుకోలేని పరిస్థితి. ఏపీలో కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం ఏదో నామమాత్రంగానే హైదరాబాద్పై ప్రభావం చూపిస్తుందిలే అనుకున్న తరుణంలో అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. 100 ఏళ్ల చరిత్రలోనే రెండోసారి అత్యంత తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎప్పుడు మురికి కోపంలా కనిపించే మూసీ నది భారీ వర్షాలకు ఉగ్ర రూపం దాల్చింది. హైదరాబాద్లో దాదాపు 1500 కాలనీలు నీట మునిగాయి. అటు వానగండంతో చెట్లు విరిగిపోయాయి, ఇండ్లు కూలిపోయాయి, జనం కొట్టుకుపోయారు. హైదరాబాద్తో ఇతర నగరాలను కలిపే ప్రధాన రహదారులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వరద ఉధృతి ఎలా ఉందో చూపించే ప్రయత్నం 10 టీవీ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో వరద దాటికి చెరువులు కాలువలు ఏకమయ్యాయి. నగరంలో ఏ మూల చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. పాత బస్తీలోని చాంద్రాయణగుట్టలో ఆల్ జుబైల్ కాలనీలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయిన దృశ్యం మనం క్లియర్ కట్గా 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతోంది. అటు మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి కూడా క్లియర్ కట్గా కనిపిస్తోంది. మనకు తెలుసు చాంద్రాయణగుట్టలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న సంఘటన ఇది. ఒక మనిషిని ఏ విధంగా కొట్టుకుపోతున్నాడో క్లియర్ కట్గా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం రోడ్లన్నీ తెగిపోయాయి, కట్టలు తెగిపోయాయి, మొత్తం వరద నీరు ఇళ్లలోకి చేరిపోయింది. కాలనీలు నదులను తలపిస్తాయి అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. మనకు తెలుసు వరదలో ఒక వ్యక్తి ఏ విధంగా కొట్టుకుపోయాడో క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే హైదరాబాద్లో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే పాత బస్తీ నదీం నగర్లో గోడ కూలి 9 మంది మరణించిన విషాదకర సంఘటనలు కూడా చాలా హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. క్లియర్ కట్గా మనం చూడొచ్చు. చాంద్రాయణగుట్టలో ఒక వ్యక్తి ఏ విధంగా వరద నీటికి కొట్టుకుపోతున్నాడో, లేక హైదరాబాద్లో చుట్టుపక్కల చాలా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఇక హైదరాబాద్కి సంబంధించి ఎలాంటి భయానక దృశ్యం ఉందో ఎటు చూసినా మనకి అర్థమవుతోంది. ఇక సికింద్రాబాద్ బోయినపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి కార్లు కూడా కొట్టుకుపోయాయి. 2-3 కార్లు ఒకదానిపై ఒకటి వచ్చి చేరే ఆ దృశ్యాలు మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దాదాపు అంటే ఒక రకంగా వరద నీరు రావడం వేరు, కానీ తీవ్ర స్థాయిలో ఉధృతంగా ఉగ్రరూపంగా రావటం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనడానికి ఈ విజువల్సే సజీవ సాక్ష్యం. మనకి క్లియర్ కట్గా హైదరాబాద్లో నిన్నటి అటు ఎడతెరపి లేకుండా కురిసిన కుండపోత వర్షం ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో మనకి ఈ విజువల్స్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం చూస్తున్న ఈ విజువల్ భారీ వర్షాలకు అటు హైదరాబాద్ బోయినపల్లిలో కార్లు కొట్టుకుంటూ వచ్చి ఒకదానిపై ఒకటి ఏ విధంగా ఎక్కిపోయాయో మనం క్లియర్ కట్గా ఈ విజువల్స్లో చూడొచ్చు. చాలా చోట్ల ఈ విధంగా కార్లు కానీ ట్రక్కులు, అలాగే ఇక బైకులకైతే లెక్కే లేదు. చాలా ప్రాంతాల్లో మనకు తెలుసు పార్కింగ్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో చాలామంది వీధుల్లోనే బైకులను పార్క్ చేస్తారు. చాలా బైకులు కొట్టుకుపోయాయి. ఆ బైకులు ఎక్కడ కొట్టుకుపోయాయో కూడా తెలియని పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక కార్లకే దిక్కులేనప్పుడు ఇక బైకులకు ఏ విధంగా సేఫ్టీ ఉంటుందన్నది కూడా మనం క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఈ వరద ఉధృతికి దాదాపు వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మూసి ఉగ్రరూపం నేపథ్యంలో చాలా చోట్ల లారీలు కూడా కొట్టుకుపోయిన విజువల్స్ 10 టీవీ స్క్రీన్పై మీరు కొద్దిసేపటి కిందట చూశారు. హైదరాబాద్లో ఎప్పుడూ లేనంతగా ఒక రికార్డు స్థాయి వర్షం నమోదైంది. గట్కేసర్లో దాదాపు 39 సెంటీమీటర్ల వర్షం నమోదైతే ఓవరాల్గా హైదరాబాద్ అగ్రిగేట్ మనం తీసుకుంటే 20 నుంచి 24 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అలాగే ఇక భారీ వర్షాలకు హైదరాబాద్లోని పలు ఆలయాల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వరద నీరు ముందెచ్చింది. అమ్మవారి పాదాల చెంతకు వరద నీరు వచ్చి చేరింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. చాలా టెంపుల్స్ నీట మునిగాయి. బల్కంపేట టెంపుల్ మనకు తెలుసు చాలా ఫేమస్ టెంపుల్. బల్కంపేట టెంపుల్ సిటీకి నడిబొడ్డున అమీర్పేటకి సమీపంలో ఉంటుంది. ఆ టెంపుల్లో మొత్తం ఆలయంలోకి నీరు వచ్చేసింది. మొత్తం అమ్మవారి పాదాల చెంతకు గంగమ్మ వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నా ఈ అంటే వరద బీభత్సం కానీ
ఎడతెరపు లేకుండా సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాదాపు 1 గంట వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి మొత్తం కాలనీలతో పాటు మొత్తం పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అనడానికి మనకి ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. బల్కంపేట టెంపుల్ కొంత ఫేమస్ టెంపుల్, చాలామంది ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటారు. బల్కంపేట టెంపుల్లో ఆలయంలోకి పూర్తిగా నీరు వచ్చేసింది. అమ్మవారి పాదాల చెంతకు గంగమ్మ వచ్చి చేరింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. హైదరాబాద్లో వరద బేభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. అలాగే ఇక మిగతా అంశాలు కూడా మనం చూద్దాం. హైదరాబాద్లో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు మూసీ నుంచి వరద నీరు కాలనీల వైపు ప్రవహిస్తోంది. మురికి నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు కంపును భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మూసీ నదికి పోటెత్తిన వరద ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ప్రధానంగా మోసారంబాగ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు బ్రిడ్జ్ పై నుంచి కూడా మూసీ ప్రవహిస్తుందంటే ఏ స్థాయిలో మూసీకి వరద వచ్చిందో మనం అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల క్యూసెక్లకు మించి వాటర్ ఇన్ఫ్లో ఉందంటున్నారంటే స్థాయి ప్రమాదక స్థాయి ఏ స్థాయిలో ఉందో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మూసీ నుంచి చుట్టుపక్కల ఉన్న కాలనీల్లోకి మురికి నీరు ఏ విధంగా వచ్చిందో మనం చూడొచ్చు. దాదాపు వీధుల్లోనే కాదు ఇళ్లల్లో కూడా డైరెక్ట్గా నీరు వచ్చేసింది. ఆ నీరు ఇప్పుడు పోవడానికి ఎక్కడా ఒక వేఅవుట్ కనిపించడం లేదు. అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా నీరు స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోవడంతో అటు స్థానికులు కానీ హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూడొచ్చు మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా బేభత్సం ఉందో. ఇది మనం చూడొచ్చు. మూసీ నది పక్కన ఉన్న కాలనీల్లోకి నీరు ఏ విధంగా వచ్చి చేరింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కొద్దిసేపటి కిందట మంత్రి కేటీఆర్ కూడా ఒక ప్రకటన చేశారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితిని మేము అంచనా వేయలేకపోయాం. ఖచ్చితంగా దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాం. మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నాం. అలాగే నల్గొండలో మూసీ నదికి సంబంధించి అక్కడ కొంత గండి కొట్టడం ద్వారా ఈ వరద నీరు ఫ్లోని కొంత డైవర్ట్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా కొద్దిసేపు కిందట మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూశారు. మూసీ నుంచి కాలనీలోకి వరద ఏ స్థాయిలో వచ్చిందో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం ఈ విజువల్స్లో చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. అలాగే హైదరాబాద్ ఎంబీబీఎస్ వద్ద వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇది మనం చూడొచ్చు. హైదరాబాద్ ఎంబీబీఎస్ అంటే మన పురాణాపూల్ కానీ హైదరాబాద్కి సంబంధించి మూసీ నది ప్రవహించే ప్రాంతంలో సమీపంలోనే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఉంది. బస్ స్టేషన్ సమీపంలో మూసీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మనం సాధారణ రోజుల్లో చూస్తున్నప్పుడు కొంత పూర్తిగా ఇప్పటికే మనకు తెలుసు మూసీ ప్రక్షాళనకు సంబంధించి చాలా రకాల సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. బట్ మూసీ ఎప్పుడు మనం చూసినా అటు ఇటు కొంత చెట్లు అవన్నీ ఉంటాయి. అంటే కొంత గడ్డి ఈ విధంగా ఉంటుంది. కేవలం చిన్న పాయ మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మూసీ ఉగ్రరూపం దాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు చూస్తుంది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మూసీ ఉగ్రరూపం మీరు క్లియర్ కట్గా విజువల్స్లో చూస్తున్నారు. ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మొత్తం అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వరద ఉధృతి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో కూడా వేఅవుట్ లేకుండా అటు చిన్న చిన్న కాలువలు తెగ్గిపడడంతో మొత్తం కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. మనం చూడొచ్చు. అటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సమీపంలో ఈ భయానక దృశ్యం ఏ స్థాయిలో ఉందో, హైదరాబాద్లో వర్ష బేభత్సం ఏ విధంగా ఉందనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక హైదరాబాద్లో వరద పరిస్థితికి సంబంధించి మా రిపోర్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకుందాం. సరీర్ నగర్లో మా ప్రతినిధి రాముడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాముడితో మాట్లాడదాం. రాముడు, ఇంకా వరద ఉధృతి తగ్గేటట్టు కనిపించడం లేదు. కొంత వర్షం తెరిపించినప్పటికీ ఎందుకు వరద ఉధృతి తగ్గడం లేదు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాముడు, ఎక్కువ వర్షంపాతం నమోదు కావడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయి. దీనివల్లనే ప్రధానంగా ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కువగా వరద ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకేసారి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఎక్కడికక్కడ నాలాలు, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా చెరువులు అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. పైభాగంలో ఉండేటువంటి వరద అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, సరూర్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి రోడ్లో వరద ఉధృతిని చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రిస్తూ ట్రాఫిక్ను ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాహనాలు పూర్తిగా నీటిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆ రోడ్లపైనే ట్రాఫిక్
నిలిచిపోయింది. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వెనక్కి నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్కటిగా వాహనాలను అయితే నీటిలోంచి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల వద్ద ఉండేటువంటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఆ నాలాల్లోకి వచ్చేటువంటి వరద నీరంతా కూడా రోడ్లపైకి వస్తుంది. రోడ్ల నుంచి నాలాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరవాసులు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. సరూర్ నగర్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో మనం చూస్తున్నాం అసలు ఈ నాలాకు ఉండేటువంటి రిటైనింగ్ వాల్ కానీ దానిపైన ఉండేటువంటి అక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జాలి ఉందో అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అవన్నీ కొట్టుకుపోయాయి. కేవలం ఏది నీళ్లు ఏది కాలనీ అన్నటువంటి అది లేకుండా ఎంత ఉధృతిగా ఇది ప్రవహిస్తుంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లలోకి పూర్తిగా నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే దీనికి సంబంధించి మనం చూసినప్పుడు మొత్తం టోటల్గా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. స్థానికులు దగ్గరుండి ట్రాఫిక్ని అంతా కూడా నియంత్రిస్తున్నారు. స్థానికులు ఉదయం నుంచి కూడా కష్టపడుతూ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? మేము ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నామండి. 6 నుంచి 7:30 8 గంటల ప్రాంతం వరకు ఎలాంటి డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు కానీ ఎవరు రాలేదు. అలాగే ఇదే కాలంలో ఉంటున్నాము. యాక్చువల్ మా వెహికల్ కూడా డ్యామేజ్ అయి ఉంది, బయటికి ఎవరు రాని పరిస్థితి. సో వాళ్ళకు పాలు మరియు బ్రెడ్ అందజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ మన వాటర్ అనేది చాలా ఫ్లోగా వస్తుంది కాబట్టి ఇక్కడ మేము ట్రాఫిక్ని మేము పోలీసు వాళ్ళు వచ్చారు, కాసేపు వచ్చి వాళ్ళు డివైడర్ని పక్కన చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఎలాంటి ఎలాంటి హెల్పింగ్ లేదు. మీరు పొద్దున్న నుంచి పని చేస్తున్నారు కదా, వాహనదారులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్ వాహనదారులు అంటే కార్లు మునిగిపోతున్నాయి, బండ్లు మునిగిపోతున్నాయి, పోనీ ఇబ్బంది పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి మేము కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నాము. పొద్దున 9:30 స్టార్ట్ చేసినాం ఇక్కడ మేము. ఇప్పుడు కూడా ఇంటికి పోలేదు మేము. అది మరి పరిశ్రమ ఏం చేస్తారు? ఒక పోలీసు ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? మీరు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి ఉంటారు. గతంలో అంటే మన ముత్తాత ఉన్నప్పుడు గతంలో అంటే 100 సంవత్సరాలు వచ్చిన గతం ఇప్పుడు వచ్చింది మనకు. అందుకోసం మాకు ఏ పోలీసులు సాయం చేస్తలేరు. మేమే నేర్చుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ? పొద్దున 8:30 నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. పొద్దున 8:30 నుంచి ఇదే పని అందరినీ హెల్ప్ చేపిస్తున్నాము. అందరినీ మంచిగా చేపిస్తున్నాము. అందరి వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ ఉన్నాయి. ఏపీ ఇక్కడ ఈ రోడ్లన్నీ క్లియర్ చేపించడానికి మేము హెల్ప్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి అయితే చూడలేదు మేము. వెహికల్ కూడా చాలా డ్యామేజ్లో ఉన్నాయి. కాలనీలో కూడా పొద్దున వాళ్ళకి కొంచెం ఆహార సదుపాయాలు కూడా అందించడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఇటు మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉండేటువంటి వాహనాలు, అదేవిధంగా వివిధ పనుల కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో లోపలికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వాహనాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళల్లోనే కొంతమంది యువకులు ఇక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా స్థానికులకు హెల్ప్ చేస్తున్నారు. ఒకవైపు ఆటోలు, కార్లు, 2 వీలర్స్ అన్నీ కూడా వరదలో ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోడ్లో కనబడుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి రోడ్లు, ఏదో కాలనీలో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్లు అని చెప్పడానికి కూడా కాదు, ముఖ్యమైనటువంటి రోడ్లు. ఈ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఇటు దిల్సుఖ్ నగర్ కానీ ఇటు ఎల్బీ నగర్ ప్రాంతం, నాగోల్ ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా ఇదే విధమైనటువంటి వరద ఉధృతితో కొనసాగుతున్నాయి. దాంతో ఇటు జిహెచ్ఎంసీలో కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఫీల్డ్లో ఉండాలని ఆదేశించడం జరిగింది. మేయరు, డిప్యూటీ మేయరు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మనం చూడొచ్చు వాహనాలన్నీ కూడా నీటిలో మొరాయిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాహనాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వాహనదారులు ఈ వరదలోంచి బయటికి వెళ్ళడానికి తీవ్రంగా శ్రమిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగానే ఇటు అంబర్పేట, అదేవిధంగా నాగోల్తో పాటు ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోనూ ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ వాహనాలు, అదేవిధంగా అంబులెన్సులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఇందులోనే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో కొంతమంది సహాయం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి యూత్ అంతా కూడా వాళ్ళకు సహాయం చేస్తూ ఆ వాహనాలను
నీటిలోంచి బయటకు పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు సిబ్బంది కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఈ వరదలో ట్రాఫిక్ జామ్ల వల్ల మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ కాలనీల్లో వీధుల్లో ఈ వరద ఉధృతి ఎప్పటికల్లా తగ్గొచ్చు? ప్రధానంగా అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దీనిపైన చెప్పలేకపోతున్నారు. ఎక్కువ మొత్తంలో వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఎంత టైంలో ఇవంతా కూడా క్లియర్ అవుతుందనేటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అదే విధమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వాహనదారులు అదేవిధంగా కాలనీలలో నీళ్లు నిలిచిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఇప్పుడు వర్షాపాతం ఏమాత్రం లేనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. వర్షాపాతం లేనందువల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు మరికొన్ని గంటల్లో తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనం తెలుసు అటు హైదరాబాద్ లోని కేవలం సరూర్ నగర్ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనం చూసాం. కానీ చుట్టుపక్కల అదే పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాదాపు 2000కు పైగా కాలనీల్లో ఎవరు ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. బయటకి అడుగు పెడదామంటే పూర్తిగా కాలనీలు వరద నీటితో నిండిపోయి ఉన్నాయి, రాకపోకలు స్తంభించిపోయాయి. అటు అధికారులు కూడా సూచనలు చేశారు, 3 రోజులు ఎవరు బయటకు రావద్దు, కొంత ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలని. వీటన్నిటి నేపథ్యంలో హైదరాబాద్లో ఎటువైపు చూసినా నీరే కనిపిస్తోంది. ఏది నీరో ఏది కాలువో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు చాలా తీవ్ర సందిగ్ధంలో పడిపోయిన వాతావరణం అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తోంది. అలాగే లేకుండా కురిసిన వర్షం హైదరాబాద్లో భారీ ప్రళయాన్ని సృష్టించింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఎటు చూసినా వరద నీళ్లే. సరూర్ నగర్ చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో దిల్సుఖ్ నగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతం అంతా చెరువును తలపిస్తోంది. సాయిబాబా టెంపుల్ ఎదురుగా భూమి కుంగిపోవడంతో అందులో ఆర్టీసీ బస్సు ఒదిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి వస్తున్న బస్సులు ఇతర వాహనాలు ఎల్బీ నగర్కే పరిమితం చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి ఎమర్జెన్సీ డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం చూద్దాం దిల్సుఖ్ నగర్లో పరిస్థితి ఎలా ఉందో. ప్రస్తుతం మనం చూస్తోంది దిల్సుఖ్ నగర్లో పరిస్థితి. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉన్న భూమి కొంత కుంగిపోవడంతో అక్కడ ఆర్టీసీ బస్సు అందులో కూరుకుపోయింది. మనం క్లియర్ కట్గా విజువల్స్లో చూడొచ్చు. అంటే వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో హైదరాబాద్లో అనేది మనకి ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అటు దిల్సుఖ్ నగర్ చుట్టుపక్కల కాలనీలు కానీ దిల్సుఖ్ నగర్ నుంచి కొత్తపేట వెళ్లే మార్గంలో ఉన్న పిఎన్టీ కాలనీ మిగతా అన్ని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎవరు బయటికి రాని పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్లో కూడా కిందకి దిగితే కింద పూర్తి స్థాయిలో వాటర్ స్టాగ్నేట్ అయిన పరిస్థితుల్లో ఎవరు కిందకి రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం చూడొచ్చు అటు బస్సు ఒరిగిపోవడంతో మొత్తం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు దిల్సుఖ్ నగర్ పై నుంచి వస్తాయి. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎల్బీ నగర్ వరకు, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు ఎల్బీ నగర్ వరకు కొన్ని పరిమితం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే యాక్చువల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రహదారి కూడా అబ్దుల్ మెట్టు వద్ద గంట పడడంతో అక్కడ కూడా వాహనాలు నిలిచిపోయి ఆ తర్వాత వచ్చిన వాహనాలు మాత్రం ఎల్బీ నగర్గా పరిమితం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో పరిస్థితి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సాయిబాబా టెంపుల్గా ఎదురుగా ఉన్న రోడ్డు కొంత ఈ వరద ఉధృతికి కొంత కుంగిపోవడంతో బస్సు అందులో కూరుకుపోయింది. ఆ విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. దీంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటువైపు వచ్చే వాహనాలను ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఓవరాల్గా వరద సృష్టించిన బీభత్సానికి ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి కొద్దిసేపటి కిందటే అధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు. చాలా చోట్ల ఫ్లైఓవర్లు మూసివేస్తున్నారు. చాలా రహదారులకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు కూడా కొనసాగుతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారంటే హైదరాబాద్లో ఎలాంటి భయానక దృశ్యం ఉందో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మనం ఇదంతా దిల్సుఖ్ నగర్లోని పరిస్థితి. కార్లు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగాయి. ఎక్కడ చూసినా అంటే ఒక వరద బీభత్సాన్ని సృష్టిస్తే ఏ స్థాయిలో ఉంటుందో అనడానికి క్లియర్ కట్గా ఈ విజువల్స్ చూస్తే మనకి అర్థమవుతోంది. దిల్సుఖ్ నగర్
ఇక హైదరాబాద్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన జాతీయ రహదారులన్నీ నీట మునిగాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ బెంగళూరు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేషనల్ హైవేలకి పైకి వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. హైదరాబాద్ మహానగరమే కాదు, చుట్టుపక్కల కూడా పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. ప్రధానంగా హైదరాబాద్కు వచ్చే ప్రధాన రహదారులు మనం చూస్తే చాలా కీలకమైన ప్రధాన రహదారి హైదరాబాద్ విజయవాడ రహదారి. హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి మనం చూస్తే అక్కడ మనం చూడొచ్చు అబ్దుల్లాపూర్ మెట్టు వరకే వాహనాలు వస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ఇంకా వరద నీరు డైరెక్ట్గా హైవేపై రావడంతో వాహనాలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా కొన్ని వాహనాలు నిన్న అర్ధరాత్రి కొట్టుకుపోయిన విజువల్స్ మీరు 10 టీవీలో చూసి ఉంటారు. ఖచ్చితంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రహదారికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద అక్కడ గండి పడడంతో కాలువలకు మొత్తం నీరంతా హైవేపైకి చేరింది. దాంతో చాలా వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్న అవకాశం లేదు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్న అవకాశం లేదు. అబ్దుల్లాపూర్ మెట్టు వరకే కొన్ని వాహనాలు వచ్చిన వాహనాలు అక్కడ నిలిపేశారు. అలాగే ఇక్కడ నుంచి విజయవాడకు వాహనాలు పంపించడం లేదు. అంతకంటే ముందు వచ్చిన వాహనాలని ఎల్బీ నగర్ వరకే పరిమితం చేశారు. అంటే ఒక రకంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు రాకపోకలు స్తంభించిపోయాయి, ఆగిపోయాయి అనడానికి మనం క్లియర్ కట్గా మ్యాప్లో చూస్తే అర్థమవుతోంది. అలాగే మరో కీలకమైన రహదారి హైదరాబాద్ బెంగళూరు రహదారి మనం చూడొచ్చు. NH9 నేషనల్ హైవే 9 పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బెంగళూరు రహదారికి సంబంధించి ఆరాంఘర్ వద్ద పూర్తిగా అటు వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనాలు రాని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేశారు. అక్కడ వరకు వచ్చిన వాహనాలు అక్కడే నిలిచిపోయి ఆరాంఘర్ నుంచి వాహనాలు ఏవి లోపలికి అంటే హైదరాబాద్ సిటీలోకి రావడానికి పరిస్థితి లేదు. అలాగే ఇటు నుంచి బెంగళూరు పోవడానికి కూడా వాహనాలు వెళ్ళడానికి ఇప్పుడు మార్గం కనిపించడం లేదు. అలాగే అటు శంషాబాద్కు ముందు కొంత వరద నీరు హైవేపైకి రావడంతో అక్కడ కూడా చాలా వాహనాలు స్టాగ్నేట్ అయిపోయాయి. ఓవరాల్గా విజయవాడ హైదరాబాద్ రహదారి తర్వాత మరో కీలకమైన బెంగళూరు హైదరాబాద్ రహదారి కూడా పూర్తి స్థాయిలో వరద దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఇక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి హైదరాబాద్కు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇది క్లియర్ అవడానికి దాదాపు ఒక రోజు పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. మరో కీలకమైన అది మనం చూడొచ్చు వరంగల్ అలాగే హైదరాబాద్ రహదారి. వరంగల్ హైదరాబాద్ రహదారికి సంబంధించి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు మేడిపల్లిలో కానీ, గట్కేసర్లో కానీ, ఉప్పల్లో కానీ అత్యంత రికార్డు స్థాయిలో దాదాపు 39.1 సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో అక్కడ ఇంకా మరి పరిస్థితి అయితే చేయి దాటిందని మనం చెప్పాలి. అక్కడ చుట్టుపక్కల కాలనీలు ఊళ్ళో నీటి మునిగాయి. ఇక రహదారులు కనిపించడం లేదు. అసలు నేషనల్ హైవే ఎక్కడుందో, అసలు ఆ రోడ్డు ఎక్కడ ఎండ్ అయిపోయిందో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చాలా వాహనాలు అటు మేడిపల్లి వద్ద అలాగే కొన్ని వాహనాలు ఉప్పల వద్ద నిలిచిపోయాయి. అంటే హైదరాబాద్కు 3 వైపులా వచ్చే ప్రధాన రహదారులు హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ వరంగల్ 3 రహదారులు కూడా ఇంకా ఆగిపోయాయి. వాహన రాకపోకలు ఆగిపోయాయి వరద వల్ల. అటు హైదరాబాద్ నుంచి 3 ప్రాంతాలు వెళ్ళడానికి, ఆ 3 ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రస్తుతం అయితే పరిస్థితి అనుకూలంగా లేదు. మనం చూసాం హైదరాబాద్లో వర్ష బీభత్సం, వరద ప్రళయం ఏ స్థాయిలో కొనసాగుతుందో. ముందుగానే GHMC అధికారులు ఎందుకు ఇది పసిగట్టలేకపోయారు? ఇక భారీ వర్షాలు పడితే హైదరాబాద్లో పరిస్థితి ఇంతేనా, మనం చేతులు ఎత్తాల్సిందేనా? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నా లేదంటే ఒకవేళ వస్తే నష్టం భారీ స్థాయిలో జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?